నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కటౌట్ చూసి నమ్మయ్యకూడదు డూడ్ అన్నట్టుగా ఏ మనిషిని కూడా వారి ఆకారాన్ని చూసి తక్కువగా అంచనా వేయకూడదు. అలా చేస్తే జారుడు బురదలో కాలేసినట్టే. ఏ పుట్టలో ఏ మాణిక్యం ఉందో ఎవరని చెప్పగలం? మనిషి చూసి కాదు, వారి మాట తీరును చూసి చెప్పాలి. వారి ప్రవర్తనను చూసి వారితో స్నేహం చేయాలి. వారి చేసే పనులను బట్టి వారికి గుర్తింపునివ్వాలి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్టే టాలెంట్ ఉన్న వాళ్ళను ఫిజికల్ అపీరెన్స్ చూసి ఆపలేం. నల్లగా ఉండేవారిలో చాలామంది కోకిలలా అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు. దివ్యాంగులు ఎందరో ఎన్నో రంగాల్లో టాలెంట్ నిరూపించుకున్నారు. చేతులు లేని యువతి పారా ఒలింపిక్స్లా కాళ్ల సహాయంతో టార్గెట్ను ఛేదించి మెడల్స్ను సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే అంటారు, ఎవడబ్బ సుత్తు కాదురా టాలెంట్ అని. అందవికారంగా ఉన్నవాళ్ళు కూడా అద్భుతాలు చేయగలుగుతున్నారు. ఆణిముత్యాలుగా చరిత్రలో నిలిచిపోతున్నారు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం పురుడు పోసుకుని వృద్ధి చెందుతున్న రోజుల్లో అందానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. అందమైన వారికి గుర్తింపు లభించేది. ఇక అందవిహీనంగా ఉన్నవాళ్లను పొరుగులు చూసినట్లుగా చూసేవారు. కానీ ఆ అందవిహీనంలోనూ ఓ సీతాకోక చిలుక దాగుందనే నగ్న సత్యాన్ని గ్రహించడానికి చాలా సమయం పట్టింది. దేవుడిచ్చిన శరీరాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ శరీరంతోనే అద్భుతాలు చేసింది జూలియా పాస్ట్రానా అనే మహిళ. 19వ శతాబ్దంలో అత్యంత అందవిహీనమైన మహిళగా పేరు తెచ్చుకున్న తన పాటతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఆమె మరణించిన 153 ఏళ్ల తర్వాత ఆమెను ఖననం చేశారు. ఎవరి జూలియా పాస్ట్రానా? అందవిహీనురాలుగా ఎలా మారారు? ఈరోజు స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. అందంగా ఉన్నారా, అంతవిహీనంగా ఉన్నారా అన్న అంశాలను జన్యువులు నిర్ణయిస్తాయి. చర్మం రంగును నిర్ణయించేది జన్యువులే. జన్యు ఉత్పరివర్తనం వలన కొంతమంది కళావిహీనంగానూ అంగవైకల్యంతోనూ ఇతర జబ్బులతోనూ పడతారు. అలాంటి వారు తమ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారన్నది వాస్తవం. అంగవైకల్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న ఎందరో గొప్ప గొప్ప విజయాలు సాధించారు, చరిత్రను తిరగరాశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ జూలియా పాస్ట్రానా. మెక్సికోలోని ముక్కు మొర్లేసినా అనే ప్రాంతంలో జన్మించారు. పేద కుటుంబంలో జన్మించిన పాస్ట్రానా అత్యంత అరుదైన హైపర్ ట్రైకోసిన్ అనే జన్యు సంబంధిత వ్యాధితో జన్మించారు. ఈ వ్యాధి బారిన పడిన వారు ముఖం ముడతలు పడిపోతుంది. చర్మం పైన, ముఖం పైన అవాంఛిత రోమాలు వస్తాయి. కుంచుకుపోయిన దవడలు ఉంటాయి. దంతాలు కూడా చిన్నవిగా అపరిపక్వంగా ఉంటాయి. చూసేందుకు అందవిహీనంగా ఉంటారు. వీరిని చూసిన వారు భయపడిపోతారు. ఆ రోజుల్లో అంటే 19వ శతాబ్దంలో అందానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే సమయంలో జూలియా అందవికారంగా ఉండటంతో ఆమెను హేళనగా చూసేవారు, అసహ్యించుకున్నారు. ఎవరూ దగ్గరికి రానిచ్చేవారు కూడా కాదు. ఆమెను ద బియర్ వుమన్ అని, ద అప్ వుమన్ అని పిలిచి ఏడిపించేవారు. కొందరైతే ఆమెను ఏకంగా కోతి, ఎలుగుబంటి పేర్లతో పిలిచి ఇబ్బంది పెట్టేవారు. బాల్యం నుంచే జూలియా హేళనలు ఎదుర్కొంది, అవమానాలను భరించింది. తాను భూమిపై పుట్టింది అంటే దానికి అర్థం ఉండే ఉంటుంది అనే నమ్మకంతోనే జీవితాన్ని కొనసాగించింది. అందవిహీనం అనే మాటను తన మనసులోకి రానివ్వకుండా అందమైన పాటలను పాడటం నేర్చుకుంది. ముఖం ఎంత బాగా లేకున్నా తన పాటలతో వందలాది మందిని తన వైపు చూసేలా చేసుకోవాలనుకుంది. పాట తన జీవితమైంది. పాటే తన సర్వస్వంగా మార్చుకుంది. పాటల లోకంలోనే జీవించసాగింది. 19వ శతాబ్దంలో పాటలు పాడేందుకు ప్రత్యేకంగా వేదికలు ఉండేవి కాదు. సర్కస్లోనే పాటల కచేరీ కూడా నిర్వహించేవారు. అందులో భాగంగానే పాటలు ఉండేవి. అదే తన జీవనాన్ని మార్చేసింది. అమెరికాకు చెందిన థియోడర్ లెంచ్ అనే వ్యక్తి ఆ రోజుల్లో
సర్కస్ ట్రూప్ ను నిర్వహించేవాడు. 19వ శతాబ్దంలో సర్కస్ ఒక్కటే వినోదాత్మకంగా ఉండేది. ఎక్కడ నిర్వహించినా పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యేవారు, ఆనందించేవారు, అభిమానించేవారు. ఇప్పుడు మనకు సినిమాలు ఎలానో అప్పటి వారికి సర్కస్లు అలాంటివి. అందర్నీ వినోదపరుస్తుండేవి. ఆటలతో, సాహస క్రీడలతో అలరించిన వారికి కాస్త ఆట విడుపుగా పాటలు ఉండేవి. ఆ సమయాన్ని జూలియా సద్వినియోగం చేసుకుంది. బాహ్య సౌందర్యం కాదు, అంతర సౌందర్యమే చూడాలి అని జూలియా తన పాటలతో నిరూపించింది. సర్కస్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు జూలియా సాంగ్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవారంటే అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎంతలా మెస్మరైజ్ చేసిందో, ఎంతలా ఆకట్టుకుందో. ఇలా అమెరికా, యూరప్ లో అనేక ప్రాంతాల్లో సర్కస్ ప్రదర్శనల్లో జూలియా పాల్గొంది. అదే సమయంలో జూలియా సర్కస్ యజమాని థియోడర్ లెంట్ ను వివాహం చేసుకుంది. ఇలా ప్రదర్శనలు ఇస్తూ రష్యాకు చేరుకున్న తరువాత మాస్కో ప్రదర్శన సమయంలో జూలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లి జూలియా మరణించింది. పుట్టిన బిడ్డ కూడా జన్యు సంబంధమైన జబ్బుతో ఇబ్బంది పడటంతో కొన్ని రోజులకే కన్నుమూశాడు. జూలియా మరణించిన తర్వాత ఆమెను ఖననం చేయలేదు. భర్త ఆమెతో వ్యాపారం చేయాలనుకున్నాడు. జూలియాను మమ్మీగా మార్చి ప్రత్యేక గాజు బాక్స్ లో ఉంచి ప్రదర్శనలో భాగంగా ఉంచేవాడు. అలా మరణం తరువాత కూడా భర్త సర్కస్ కు ఆదాయాన్ని సంపాదించి పెట్టింది. చాలా కాలం పాటు వివిధ దేశాల్లో జూలియా శవంతోనే సర్కస్ లో పాల్గొన్నారు. చివరిగా ఈ సర్కస్ నార్వేకు చేరుకోవడం, అక్కడే ఈ సర్కస్ కు ఫుల్ స్టాప్ పడింది. జూలియా మమ్మీ అక్కడే ఉండిపోయింది. చాలా కాలం పాటు నార్వేలోని ఉండిపోయిన మమ్మీ శవానికి సంబంధించిన అవశేషాలు 1973లో దొంగతనానికి గురయ్యాయి. ఆ తరువాత పోలీసులు ఆమె అవశేషాలను సేకరించి ఓస్లో యూనివర్సిటీలో భద్రపరిచారు. అయితే జూలియా పాస్ట్రానా శరీర భాగాలను ఆమె సొంత దేశం మెక్సికోకు అప్పగించాలని 2005లో మెక్సికో ఆర్టిస్ట్ లారా ఆండర్సన్ బార్బాటా ఓ ప్రచారాన్ని ప్రారంభించాడు. ఈ ప్రచారం ఊపందుకుంది. ప్రపంచ మీడియా సంస్థలు సైతం జూలియా గొప్పదనం గురించి, జూలియా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కథనాలు ప్రచురించాయి. చరిత్రలో స్థానం దక్కించుకునే, ప్రపంచ జ్ఞాపకాలలో నిలిచిపోయే తన గౌరవాన్ని తిరిగి దక్కించుకునే హక్కు జూలియాకి ఉందని న్యూయార్క్ టైమ్స్ తన కథనాల్లో పేర్కొంది. 2013లో జూలియా స్వస్థలం మెక్సికోలోని సినాలోని డిలో ఖననం చేశారు. మానవ జాతి క్రూరత్వాన్ని జూలియా ఎదుర్కొన్నారు. ఆమె జీవించిన తీరు ప్రపంచానికే గర్వకారణమని ప్రపంచ మేధావులు పేర్కొన్నారు. జూలియా కథ వింటే మనకు కోటికో ఒక్కరు జన్మలో ఒక్కరు అనే పాట గుర్తుకొస్తుంది. జూలియా కథ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.